హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. చాలా మంది పేషెంట్స్ స్పర్మ్ కౌంట్ కంప్లీట్గా జీరో ఉన్న మా జెనెటిక్ మెటీరియల్ తోటి మేము ఫాదర్ అయ్యేదానికి స్కోప్ ఉంటుందా మేడం అని అడుగుతుంటారు. ఎస్ అండి, స్పర్మ్ కౌంట్ కంప్లీట్గా జీరో ఉన్న కొన్ని కండిషన్స్లో స్పర్మ్స్ మీ టెస్టిస్ లోపల తయారీ అవుతుంటాయి, కానీ బయటికి రావడానికి మార్గం అనేది మూసుకుపోయి ఉంటుంది. కొన్ని కండిషన్స్లో స్పర్మ్ తయారీ అయ్యేదానికి హార్మోన్స్ సరిగ్గా మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ రెండు కండిషన్స్లో మనం బయట నుంచి హార్మోన్స్ ఇచ్చినప్పుడు స్పర్మ్స్ అనేది లోపల తయారీ అయ్యి బయటికి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ బ్లాకేజ్ ఉన్నా, లేదు టెస్టిస్ ఫెయిల్ అయిపోతున్నా, ఇలాంటి వాళ్ళకి డైరెక్ట్గా టెస్టిస్ లోపల నుంచే నీడిల్ వేసి టీజా పద్ధతిలో టెస్టిస్ లోపల నుంచి నీడిల్ వేసి మీ స్పర్మ్స్ని బయటికి తీసి అలాంటి స్పర్మ్తో ఇక్సీ పద్ధతిలో ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేసి బేబీ తయారీ చేసి మీ గర్భసంచి ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతిలో గర్భసంచిలో పెట్టినప్పుడు మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.